మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. అస్సలు మిస్ కావద్దండి. ఈ సంక్రాంతి సీజన్‌లో దొరికే చిక్కుడుగాయ చాలా అద్భుతంగా ఉంటుంది కదా! ఇప్పుడు చిక్కుడుగాయ అనేది మనకు చిక్కుడుగాయ దొరికినప్పుడే తినాలే. పుష్టిగా తింటేనే మనకు పుష్టిగా అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఈ చిక్కుడుగాయను కోడిగుడ్లతోటి ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇందులో చాలా విషయం ఉన్నది. ఇలా వెడల్పుగా తీసుకోండి. మంచిగా ఫ్రై చేసుకునేటట్టు. ఆ! సరిపోను ఆయిల్ వేసుకోండి. కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. నేను ఒక పావున్నర పోసుకున్నా. కాస్త జీలకర్ర వేసుకొని ఇలా సన్నగా తరుక్కున్న 2 చిన్నపాటి ఉల్లిగడ్డలండి. చిన్నపాటి 2 ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఇవి చిన్నగా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి. ఇందులో నేను ఒక 6, 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది మంచిగా మిక్సీ పట్టుకున్నాను. ఇందులో కాస్తంత దొడ్డు పేసి మరీ మిక్సీ పట్టుకున్నాను. ఇక కారం అనేది వేసుడు ఉండదండి. ఇది ఓన్లీ ఇదేసుడే. అందులోకి ఇంకా నేను చెప్తాను, నేను మిస్ కాకుండా చూడండి ఏం వేయాలనేది. ఇక కారము వాడు ఉండదు, ఓన్లీ పచ్చిమిర్చి కారమే. కారం మంచిగా పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి మంచిగా వేపుతుంటే చాలా మస్తు ఉంటుందండి కర్రీలోకి. నూనెలో వేగితే చాలా బాగుంటుంది. అవి అలా వేగుతుంటేనే అల్లము పసుపు తర్వాత వేసుకున్నామండి. తొందరపడి వేయకూడదు. ఇక నేను ఒక అరకిలో చిక్కుడుకాయ తీసుకున్నానండి. మంచిగా గుడ్లది అరకిలో తీసుకున్నా. మంచిగా 2-3 సార్లు మంచిగా కడిగి ఈ విధంగా మంచిగా చిన్నగా తుంచుకున్నానండి. ఇవి ఇందులో వేసుకుందాము. అల్లము అలాగే పసుపు మనం తర్వాత వేసుకుందాము. ఇప్పుడు వేస్తే మారుతుంది, అది దాని టేస్ట్ అంతా పోతుంది. అందుకే నేను ఫస్ట్ వేయట్లేదు. ఇది మంచిగా వేపుకోవాలి. ఇక ఇదంతా ఈ పచ్చిమిర్చి ప్లస్ ఈ చిక్కుడుకాయ ఉల్లిగడ్డ మంచిగా వేపుకోవాలి. నీళ్ళు కూడా ఇప్పుడు ఏమో యాడ్ చేసుకోవద్దండి. చాలా బాగుంటుంది. మనము పచ్చిమిర్చిలో కొంచెం నేను ఉప్పు వేసిన, దొడ్డుప్పు, ఇంకా కాస్త ఉప్పు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకొని, ఈ విధంగా వెడల్పాటిది అయితేనే చాలా గమ్మత్తుగా బాగా మంచిగా ఉంటుంది. కాస్త ఉప్పు నేను సరిపోను వేసుకోలేదు, తక్కువ వేసిన నేను. అందుకే అందులో ఓన్లీ కరెక్ట్గా పచ్చిమిర్చి ఎలా ఉంటుందని అలా కాస్త వేసిన. ఇప్పుడు ఈ పైన ఈ విధంగా కొంచెం సరిపోను ఉప్పు అనేది వేసుకుందాము. చాలా చక్కగా ఉంటుంది, అస్సలు మిస్ కాకుండా చూడండి. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాము. ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని చాలా బాగుంటుంది, అస్సలే మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు మనము ఇందులోకి ఒక టీ స్పూను అల్లం యాడ్ చేసుకున్నాము. అల్లం మాడకుండా ఈ ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటా మనము ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఎటువంటి నీళ్ళు కూడా పోసిన అవసరం లేదు. 5 నిమిషాల పాటు మధ్యలో నేను కలుపుకుంటూ ఉంటానండి. సరే, 5 నిమిషాల పాటు మీడియం సైజులో ఉడికించుకుందాము. ఇట్లా మధ్యలో తీసుకుంటా కింద అడుగు మాడకుండా మనము ఎనిమిది చేసుకుందామండి. కలుపుకొని 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుందాం. మళ్ళీ ఒకసారి చూసేద్దామండి. ఫ్రై అవుతుంది కదా, మంచిగా ఫ్రై అయింది కదా. మనము కింద అడుగు అంటకుండా, ఎందుకంటే ఇందులో ఏం వాటర్ ఉండదు కదా చిక్కుడుకాయలో, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే గింజలు ఉడికాయి, లేకపోతే కొంచెం ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం ఈ లో ఫ్లేమ్ నుంచి వెళ్ళి కొంచెం మీడియంలో పెట్టుకొని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ మొత్తం పోయేదాకా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అప్పుడు గింజ కూడా పచ్చిగా ఉండకుండా మంచిగా ఉడుకుతుంది. ఒక్కసారి చూసేద్దాం. మంచిగా ఉడుకుతాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఈ 3 కోడిగుడ్లను ఇదే విధంగా ఉడుకుతున్నప్పుడే మనము
ఇలా కొట్టేసుకుందాము. కలపకుండా కొట్టేసుకుందాం. కొట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, ఒకసారి చూసేద్దాము. అవి అలానే ఉంచాలి. అలానే ఉంచి మనం ఏం చేద్దామంటే, నేను ఒక టీ స్పూను మిరియాల పౌడర్, ఇది ఏమంటారు దీన్ని, పెప్పర్, ఈ విధంగా మంచిగా చల్లుకోండి. ఆహా, అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒక్క హాఫ్ టీ స్పూను గరం మసాలా తీసుకున్నా. ఈ విధంగా చల్లుకొని ఒక్క టీ స్పూను ధనియా పౌడర్ తీసుకున్నా. ఇది కూడా ఈ విధంగా చల్లుకొని కొద్దిసేపు ఒక్క నిమిషం పాటు అలాగనే ఉంచుదాం. ఒక్క నిమిషం పాటు అలా ఉంచుదాం. ఒక్కసారి చూసేద్దాము. ఇప్పుడు దీన్ని మనము మంచిగా కలుపుకుందామండి. వావ్, ఇప్పుడైతేనే ముక్కలు ముక్కలు ఉంటుంది. మెత్త పడకుండా పొట్టు పొట్టు పొడి పొడి ఉండాలి, మంచిగా ఉంటుంది. సూపర్ అంటే సూపరు, చాలా బాగుంటుంది. ఇక మంట స్లోగా పెట్టుకొని, చిన్నగా స్లోగా, నీకు అవసరం లేదు, స్లోగా పెట్టుకొని కాస్తంత కొత్తిమీర ఈ విధంగా చల్లుకొని మూత పెట్టేసుకుని దింపుకుందామండి. ఇక అంతే, మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అలా చిన్నగా ఉంచుకొని దించుకుందాం. ఓకే, ఒక నిమిషం పాటు ఇలా ఉంచాం కదా. వావ్, సూపర్ బ్రహ్మాండమైన చిక్కుడుగాయ ఎగ్ ఫ్రై ఈ విధంగా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కారం వెయ్యలేదు, ఓన్లీ పచ్చిమిర్చితోటే. అలాగే పెప్పర్ పౌడరు, గరం మసాలా, ధనియా పౌడరు వేశాను. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మిస్ కాకుండా ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే.